హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను దొండకాయ పచ్చడి చేశానండి. ఎప్పుడు టమాటా, పచ్చిమిర్చి వేసే చేస్తాం కదా! కానీ దొండకాయ కర్రీ కంటే కూడా పచ్చడి మాత్రం చాలా బావుంటుందండి. రోట్లో చేస్తే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తా. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూడండి. పావు కిలో దొండకాయలనైతే నేను ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నా. అలానే కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి, మీడియం సైజు టమాటాలు ఒక 3, అలానే 2 స్పూన్ల వరకు పల్లీలు, ఒక స్పూన్ నువ్వులు. పల్లీలు నువ్వులు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఒక 10 వెల్లుల్లి, అలానే పులుపుకు సరిపడినంత చింతపండు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకోవాలండి. పల్లీలు లైట్గా వేగిన తర్వాత చూడండి, పల్లీలను అయితే ఇలా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇలా పల్లీలు లైట్గా వేగిన తర్వాతనే నువ్వులు వేసుకోవాలండి. పల్లీలు, నువ్వులు 2 కలిపి ఒకసారి వేయించొద్దండి. ఎందుకంటే పల్లీలు వేగాలంటే కొంచెం టైం పట్టిద్ది కదా! అందుకని చెప్పేసి పల్లీలు వేగిన తర్వాతనే నువ్వులు కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఇలా కలిపి వేసుకుంటే చాలండి. ఆ వేడికే నువ్వులు కూడా వేగుతాయి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్‌లోనికి సపరేట్ చేసుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి అలానే దొండకాయలను కూడా వేసుకుని, దొండకాయలు, పచ్చిమిర్చి తొందరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసి వీటినైతే ఉడికించేసుకోవాలండి. కొంచెం దొండకాయలు వేగాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువే పట్టిద్దండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దొండకాయలనైతే ఉడికించేసుకోవాలి. ఎక్కువ పెడితే దొండకాయలు మాడిపోతాయండి. దొండకాయ పచ్చడి రోట్లోనే చేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్రాసెస్‌లో నేను చేసిన విధంగా గనక చేస్తే మిక్సీలో కూడా రోట్లో చేస్తే ఎలా అయితే ఉంటుందో పచ్చడి టేస్ట్ మాత్రం అంతే ఉంటుంది. దొండకాయ పచ్చడి అనే కాదండి, ఏ పచ్చడైనా సరే ఈ ప్రాసెస్‌లో గనక చేయండి. మిక్సీలో చేసినా గానీ రోట్లో చేసినట్లే ఉంటుంది. చూడండి, దొండకాయలు వేగిన తర్వాత ఇలా వేరే ప్లేట్‌లోనికి సపరేట్ చేసుకుని ఇప్పుడు అదే ప్యాన్‌లోనికి టమాటాలను కూడా వేసుకుని కొంచెం చింతపండు కూడా వేసేసి కొంచెం పసుపు అలానే 2 స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసి లాస్ట్‌లో వెల్లుల్లి కూడా వేసేసి మూత పెట్టి ఉడికించేసుకోవాలండి. చూడండి, ఇలా వెల్లుల్లి కూడా వేసేసి మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి నేను టమాటాలు వేయగానే ఉప్పు వేయడం మర్చిపోయానండి. టమాటాలు తొందరగా ఉడకాలంటే ఉప్పు వేసుకోవాలి కదా! కానీ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుని అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇలా మొత్తం ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటే చూడండి, టమాటాలు కూడా ఉడికాయి కదా! ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని టమాటాలు చల్లారేలోపు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్‌లోనికి వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. పల్లీలు ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఈ దొండకాయలని, పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయలని, పచ్చిమిర్చిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే రోట్లో చేస్తే అయితే ఎలా ఉంటుందో పచ్చడి అలానే ఉంటుంది. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలను కూడా వేసేసుకుని టమాటాలను కూడా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి మనం టమాటాలు, దొండకాయలు వేయించి పెట్టుకున్న అదే ప్యాన్‌లోనికి నేనైతే ఈ తాలింపు చేస్తున్నానండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలానే 4 వెల్లుల్లి తాలింపులో కూడా వేయాలండి. పచ్చట్లో వెల్లుల్లే టేస్టు. అలానే 2 ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుని అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేసి ఒక నిమిషం పాటు కలిపేసేసుకుంటే చాలండి. తాలింపు చేసినాక ఎక్కువసేపు అయితే పచ్చడి
ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం పాటు పచ్చడిని అయితే ఇలా కలిపేసేసుకుని చూడండి, ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయేటువంటి దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే రోట్లో చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అంతే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.